దేవరా గురించి కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అసలుకి? అంటే మీరు దాంట్లో గతంలో మీరు ఎన్టీఆర్‌తో గారు చేశారు. చాలా సినిమాలు చేశారు. ఇందులో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. బెస్ట్ ఆఫ్ ఎన్టీఆర్ చూస్తారు మీరు, బెస్ట్ ఆఫ్ తారక్ చూస్తారు, బెస్ట్ ఆఫ్ విజువల్స్ చూస్తారు, అండ్ బెస్ట్ ఆఫ్ రైటింగ్ చూస్తారు కోటా శివ గారి దగ్గర నుంచి. నాకు తెలిసి ఈ సంవత్సరానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అవ్వబోతుంది. విజువల్లీ, స్టోరీ వైజ్గా ఉన్న ఎలివేషన్స్ కానీ ఫిలింలో బెస్ట్ ఫిలిం ఈ సంవత్సరం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అవ్వబోతుంది. అంతవరకైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే విఎఫ్ఎక్స్ కానీ అవన్నీ చూసిన ఇటీవల వచ్చింది. మీకు విజువల్ స్పెక్టికల్ అండ్ స్టన్నింగ్ ఉంటుంది సినిమా, అది కన్ఫర్మ్. ఇయర్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్లో అది ఉంటుంది. దేవరా ఎంత పర్సెంటేజ్ అయిపోయింది సార్ షూటింగ్ మొత్తం? అంటే 2 పార్ట్లు అంటున్నారు కదా? అవును, అంటే నాకు కంప్లీట్ ఐడియా లేదు, కానీ మేజర్ పార్ట్ అయితే అయిపోయిందండి. చాలా వరకు అయిపోయింది. పార్ట్ 1 సంబంధించి అయిపోయింది చాలా వరకు. ఇప్పుడు కరెక్ట్గా మన అక్టోబర్ 10కి రిలీజ్కి అనౌన్స్ చేశారు. అదే డేట్కి వస్తుంది కదా? యాజ్ ఆఫ్ నో నాకు తెలిసినంత వరకు అయితే అదే డేట్కి వస్తుంది. యా. సింగం సార్, అది సింగం అగైన్, అదే ఈ సినిమాతో మీరు బాలీవుడ్లోకి ఎంట్రీ అవుతున్నారు. అంటే గతంలో చేసిన కొన్ని సినిమాలు డబ్బు అయినా కూడా ప్రతి ఒక్కరిగా ఉన్నారు. ఇది స్ట్రైట్గా వెళ్తున్నారు కదా, అక్కడ ఎలా ఉంది అసలుకి? సేమ్ అండి, ఇట్స్ లైక్ ఇక్కడ ఏం చేస్తాం అక్కడ అదే చేస్తాం. కాకపోతే ఏంటంటే అక్కడ నేను కొంచెం ఫ్రెష్గా ఉంటాను. ఇప్పుడు రోహిత్ శెట్టి గారికి కానీ అక్కడ అజయ్ దేవ్గన్ గారి కాంబినేషన్ జరిగింది. నాకు అజయ్ దేవ్గన్ను అర్జున్ కపూర్ కాంబినేషన్ 2 సీన్స్ చేశాను. అక్కడ మనం ఫ్రెష్గా ఉంటాం. అంటే ఇక్కడ చేసి ఉన్నాం కాబట్టి అక్కడ వాళ్ళు నన్ను చూసే విధానం ఫ్రెష్గా ఉంటుంది. అంతే వర్క్ ఇదన్నా ఒకటే, అదన్నా ఒకటే, ఎక్కడన్నా ఒకటే. అదేలేండి, ఎప్పుడు కూడా నేను డైరెక్టర్కి ఏం కావాలో అది చేయాలన్న దాంట్లోనే ఉంటాను ఫస్ట్ నుంచి కూడా. నా కెరీర్ కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను బాగున్నానంటే డైరెక్టర్ వల్లే, బాగాలేదన్నా కూడా డైరెక్టర్స్ వల్లే. సో అది అంతే. కానీ మంచి ఎక్స్పీరియన్స్ బాంబేలో వర్క్ చేయడం, స్టార్స్ లైక్ అజయ్ దేవ్గన్, రోహిత్ శెట్టి, వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. విక్రమార్కుడు ఆ సినిమా చూస్తే ఒక విలన్ అంటే వామ్మో భయపాటి చేస్తే ఆ గెటప్ అది, అంటే విక్రమార్కుడు 2 కూడా వస్తుంది అనేసి గతంలో వినిపించింది. ఏమన్నా ఉందా సార్ విక్రమార్కుడు 2, లేకపోతే ఇంకా ఫర్దర్గా ఉన్నా? నాకు అస్సలు ఐడియా లేదండి. ఒకవేళ కాకపోతే ఒకవేళ 2 అంటూ చేసి బాధ ఏంటంటే నేను చచ్చిపోయాను పార్ట్ 1లో, అదొకటి ఉంటుంది. నాకైతే ఐడియా లేదు 2 ఉందా లేదా అనేది ఐడియా లేదండి ప్రాపర్.